నమస్తే శైలజ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్. ఓకే. రాయపాటి శైలజ ఉన్నత కుటుంబం, అత్యున్నత చదువు. అయితే కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే పోరాటం చేశారు. రాష్ట్ర రాజధాని కోసం ఉద్యమ బాటలో పయనం, భవిష్యత్ తరాల కోసం పగలనక రేయనక పోరాటం. ఇదే సమయంలో వ్యక్తిగత విమర్శలు, వైసీపీ మోకల దాడులు, వ్యక్తిత్వ హననం, నీచాతి నీచమైన వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలు, ఎన్నో నిద్రలేని రాత్రులు. అయినా సరే వెన్నుచూపలేదు, వెనుతిరగలేదు. వైసీపీ అధినేత మాదిరిగా మడమ తిప్పలేదు. విజయమే లక్ష్యంగా అడుగు ముందుకు వేశారు. ప్రభుత్వ మెడలు వంచారు, న్యాయ పోరాటం చేశారు. చివరికి గత ప్రభుత్వానికి న్యాయస్థానంలో మొట్టికాయలు పడేలా చేశారు. ప్రజల చేత చీకొట్టించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎవరి కోసం అయితే పోరాటం చేశారో ఇప్పుడు అదే మహిళల హక్కులు కాపాడే అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. రాయపాటి శైలజ అంటే ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ముందు చూసే అవకాశం ఉందా? లేదు, రైతులు చేయట్లేదు. సీనియర్ నాయకులైన రాయపాటి సాంబశివరావు గారు కావచ్చు, మీ పెదనాన్నగారు, వీళ్ళు మీకు సలహాలు ఇస్తారా, లేకపోతే మీరే వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తుంటారా? సో వార్స్లే రావాలనే ఇది ఉండేది. సో ఐ డెంట్ హ్యావ్ దట్ అవుట్ రైట్ సపోర్ట్ ఈవెన్ వెన్ ఐ వాంటెడ్ టు ట్రై ఫర్ మొన్న 24కి ఐ డెంట్ హ్యావ్ దట్ సపోర్ట్.